అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు బస్సులను తరలించిన అధికారులు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డిపో వద్దకు చేరుకుని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిపో మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడుతూ కుప్పం నుండి తిరుపతికి పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బస్సులు లేకపోవడంతో బస్టాండ్లో బస్సుల కోసం ప్రయాణికులు బడిగాపులు కాస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మరియు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కుప్పం డిపోలో 130 కొత్త బస్సుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా అందులో 70 బస్సులు వెనక్కి తీసుకుని మిగతా బస్సుల్లో కుప్పంలో ఉంచడం జరిగింది. అందులోనూ 50 బస్సులు అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభకు తరలించడం జరిగింది. కనీసం ఒక్కరోజు ముందైనా విషయం తెలియపరచకపోవడం వల్ల రైతులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తెలుగుదేశం పార్టీ తరపున ఈ ప్రభుత్వ తీరును ఖండిస్తూ వెంటనే ప్రత్యామ్నాయ బస్సులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇంకో విచిత్రం ఏమంటే ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఆయన యొక్క పప్పాన్ని గడుపుకుంటూ ఈ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాకుండా మరొక విచిత్రం ఏమంటే మేము ఒకటి తెలియజేస్తున్నాం ప్రభుత్వాన్ని, మీరు కుప్పం నియోజకవర్గం నుంచి బస్సులు తరలించేటప్పుడు ముందు రోజే రేపు సీఎం ప్రోగ్రాం, ఈరోజు సీఎం ప్రోగ్రాం జరుగుతుంది, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, రైతులకు కానీ ముందుగానే సమాచారం ఇచ్చి బస్సుల్ని తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా బస్సుల్ని ఈరోజు